నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అవాస్తవ కథనాలను సృష్టిస్తోందన్న ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన నరేంద్ర మోదీ రానున్న ఎన్నికలలో 400కు పైగా ఎంపీ సీట్లు గెలిచి మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి వారసత్వ రాజకీయం కారణంగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్లకే పరిమితమవుతుందన్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి బొత్స సత్యనారాయణ 2024-25 సంవత్సరానికి గాను శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ఈ రోజు కొనసాగిన టీడీపీ సభ్యుల ఆందోళనలు సాగునీటి ప్రాజెక్టులు పంటలకు గిట్టుబాటు ధరపై చర్చకు పట్టు వార్తలను వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్లో నేడు ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్ను వదిలి సామాన్యురాళ్ల కొంతసేపు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. రైల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ అన్నారు. తొలుత రాష్ట్రపతి భవన్ కు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ కు రాష్ట్రపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు ఇతర వివరాలను డీఎంఆర్సీ ఎండీ వికాస్ కుమార్ రాష్ట్రపతికి వివరించారు. అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చిన మొఘల్ గార్డెన్స్ తో పాటు రాష్ట్రపతి భవన్లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా అమృత్ ఉద్యాన్ 2024ను ఇటీవల ప్రారంభించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యాటకుల కోసం ఢిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్ సెక్రటేరియట్ 4వ గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లవచ్చు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ అవాస్తవ కథనాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వి కాలం చెల్లని సిద్ధాంతాలని ఎద్దేవా చేశారు. విపక్షాల దుస్థితికి కాంగ్రెసే జవాబుదారీ అన్న ప్రధాని ఆ పార్టీ దేశాన్ని ఉత్తరం దక్షిణం పేరుతో విడదీయాలని చూస్తోందన్నారు. దళితులు ఆదివాసీలు వెనుకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసిందన్న మోదీ పూర్వ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారన్నారు. నెహ్రూ దేశంలో రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారని, కానీ తమ పార్టీ మాత్రం ఎస్సీ ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని కూడా చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 40 లోక్సభ స్థానాలకే పరిమితమవుతుందన్న ప్రధాని బీజేపీ ప్రజాశీర్వాదంతో 400 స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే రాహుల్ గాంధీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందని, కానీ ఆయన మాత్రం ఏ స్థాయిలో ఉన్నాడో అక్కడే ఉన్నాడని మోదీ విమర్శించారు. इस आवाज को ताकत दी हुई है. देश की जनता के आशीर्वाद से आवाज निकल रही है. जिस कांग्रेस ने सत्ता के लालच में सरेआम लोकतंत्र का गला घोंट दिया था, जिस कांग्रेस ने दर्जनों बार लोकतांत्रिक तरीके से चुन करके आई सरकारों को रातों रात भंग कर दी थी, बर्खास्त कर दी, जिस कांग्रेस ने देश की संविधान लोकतंत्र की मर्यादाओं को जेल के सलाखों के पीछे बंद कर दिया था, जिस कांग्रेस ने अखबारों पर ताले लगाने तक की कोशिश की,
इतना तोड़ा कम नहीं है, अब उत्तर दक्षिण को तोड़ने के लिए बयान दिए जा रहे हैं। 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని పేర్కొంటూ మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. ఇక రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలు కాగా ద్రవ్య లోటు 55,817 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51% మేర ద్రవ్య లోటు కాగా జీఎస్డీపీలో 1.56% మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలియజేశారు. జాతీయ ఆహార భద్రతలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులకు గాను రాష్ట్రానికి మరో 4 అవార్డులు లభించాయన్నారు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం లభించిందని పేర్కొన్నారు. 311కు పైగా భారీ మెగా పరిశ్రమలు ఏర్పాటు చేశామని, ఈ పరిశ్రమల ద్వారా 1,30,000 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా 5,995 కోట్ల రూపాయల పెట్టుబడి లభించిందన్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి 6వ స్థానానికి చేరుకుందన్నారు. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపచేసిన ప్రభుత్వం తమదే అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అధ్యక్ష స్థూల ఉత్పత్తి మనము 16.2% వచ్చినాం అధ్యక్ష 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం అధ్యక్ష. అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి 1 సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష. 2వ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అవుతూ ఉంది అధ్యక్ష. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3%లో 12వ స్థానంలో ఉండగా, ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష. 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి.
ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష. 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలియజేశారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అంశాలతో బడ్జెట్ రూపొందించామని తెలియజేశారు. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 1,35,000 సచివాలయ ఉద్యోగాలు కల్పించామని, 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంచామని, ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలియజేశారు. భద్రత, మౌలిక సదుపాయాలను పెంచామన్న మంత్రి 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలల్లో CBSE సిలబస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో IB విధానంతో వినూత్న పద్ధతుల ద్వారా విద్యాబోధన సులభతరం చేశామన్నారు. వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. మన ప్రభుత్వం కానీ, మన పాలన కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం, ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ, పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకి వచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రత, మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,200 శాసనసభ నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయడానికి మంత్రిమండలి ఆమోదాన్ని తెలిపింది. నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల పాటు డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వార్తలు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. 2024-25 ఓటాన్ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఓటాన్ బడ్జెట్ ప్రతులతో మంత్రి సచివాలయంలోని 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన వేద పండితులు మంత్రితో పాటు ఆర్థిక శాఖ అధికారులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్లో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ డీఎస్సీ పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయన్నారు. ఇక దీంతో పాటు 42 ప్రిన్సిపల్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. 2,280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి. అందరికి తెలిసిన విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి వైపు మరలుతున్న పిల్లలను కాపాడుకోవటానికి అయోధ్య రామమందిర ప్రతిష్ఠ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అయోధ్యకు మన రాష్ట్రం నుంచి రైల్వే శాఖ ఏర్పాటు చేసిన తొలి రైలును గుంటూరు రైల్వే స్టేషన్లో ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ దశాబ్దాలుగా అయోధ్య రామాలయంపై బీజేపీ మాట మార్చలేదని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన మాటను చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చి చూపించారని పేర్కొన్నారు. చేసుకోబోయే పుణ్యంలో ఇస్మంతన్న మాకు దక్కుతుందేమో అనేటువంటి భావనతోటి ఆ భక్తుల్ని ఒక్కసారి పలకరించడానికి అని చెప్పి నేను ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన చరిత్రని, మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది. మన లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడా మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని హిమాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా ఈ రోజు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనన్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టతో హిందువుల్లో భక్తిభావం మరింత పెరిగిందన్నారు. आकर के भी आज दर्शन किए और मुझे इस बात की खुशी है कि सनातन का वर्चस्व जिस प्रकार से पूरे देश दुनिया में बढ़ रहा है उसको
को ताकत मिल रही है। और जिस प्रकार से हाल ही में अभी भगवान रामचंद्र जी के जन्म स्थान पर भव्य मंदिर का निर्माण होने के पश्चात वहां पर प्राण प्रतिष्ठा हुई, उससे हमारे लिए आने वाले समय के लिए अपनी पुरानी संस्कृति, पुराने संस्कार, हमारा इतिहास, वो सारी चीजों को लेकर के स्मरण करने का ये अवसर है। और आज विशेष तौर से बालाजी के दर्शन करने के बाद और उसके बाद यहाँ कालहस्ती में भी आशीर्वाद देने के पश्चात हम जा रहे हैं। सबका मंगल हो ऐसी मैं कामना करता हूँ और यही मैं ईश्वर से प्रार्थना। రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మనబడి నాడు నేడు కింద పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. కొత్తపట్నం మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కల్పనకు జీవీఆర్ సంస్థ సహకారంతో 11 లక్షల రూపాయలతో కల్పించిన అభివృద్ధి పనులను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగారావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక 11 lakhs ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్స్, పైప్ లైన్లు, ఇదన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇక దాదాపుగా ఒక 110 గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము. అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పట్టణ ప్రాంతాలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నెల్లూరు పట్టణంలోని సుబేదార్పేట, కపటిపాలెం, శాంతపేటల్లో వికసిత భారత్ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు 17 రకాల సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవల్ని పొందారు. సచివాలయాల పరిధిలో జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు ఇచ్చే సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో సర్టిఫికెట్ల జారీపై సచివాలయాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరీ గ్రేస్ మాట్లాడుతూ తగిన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని, లేని పక్షంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కండక్ట్ చేయడం జరుగుతుంది. దేని నిమిత్తం అంటే ఇష్యూయన్స్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత అంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ, రెవెన్యూ అథారిటీ నుంచి దగ్గర నుంచి కానీ, లేకుంటే పంచాయతీ నుంచి కానీ, మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ ఈ సర్టిఫికేట్లు పొందేటప్పుడు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియజేయచ్చు. అంటే మీకు ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రజల్లో ముందు అవగాహన రావాలి, ఎక్కడికి రావాలి, ఎలా ఇష్యూ చేయాలని. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సెక్రటరీసు, సచివాలయం సిబ్బంది, తర్వాత మున్సిపల్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళకి వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. ఏ పరిస్థితుల్లో ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో ఇవ్వకూడదు, ఆ ఏ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తే ఇవి వాళ్ళకి ఇస్తారు, ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుంటే అవి ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి అనే విషయాల్ని ఈరోజు వివరంగా అందరికీ వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కాకినాడ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో నిర్వహించిన ఈ యాత్రలో అధికార యంత్రాంగం 17 రకాల సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర పథకాల లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల తమ కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
భారత్ అనేది మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక మంచి స్కీమ్ అండి. ఎందుకంటే నిరుపేదలకి సరైన వైద్యం అందక, సరైన టైంలో వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లో అమౌంట్ పే చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ దేశవ్యాప్తంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. చాలా మంది లబ్ధిదారులు ఈ వైద్యాన్ని అందుకుంటున్నారు కూడా. ఇది చాలా ఉపయోగకరం అని అనుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన డొమెస్టిక్ గ్యాస్ స్కీమ్ చాలా మందికి చాలా యూస్ఫుల్ గా ఉంది. మెయిన్ టౌన్స్ కన్నా విలేజెస్ వాళ్ళకి దాని మూలాన వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళు కర్రలు పొయ్యి లేకపోతే మనమో కోల్ ఇది బొగ్గులు పొయ్యి దాని మూలాన వాళ్ళకి చాలా కష్టాలు ఉండేవి. ఈ స్కీమ్ ఎప్పుడైతే వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చాలా మందికి దీని ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. రోజుకు ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అవగాహన రాహిత్యంతో పాటు బాధ్యతా రాహిత్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయంటున్న మీరా ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి నిర్వహించిన ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. జాతీయ మాసోత్సవాలలో భాగంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు చాలా ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ మీరా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ జాతీయ మాసోత్సవాల్లో రోడ్డు భద్రతకు సంబంధించి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం వారు రవాణా శాఖ కమిషనర్ గారి ద్వారా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల పాటు ఈ యొక్క రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 వైఎస్ఆర్ జిల్లాలో నిర్వహిస్తున్నాము. యాక్సిడెంట్స్ జరిగిన ప్రాణాలు పోకుండా ఉండటం కోసం ప్రజల్లో ఈ రహదారి భద్రతా నియమాల మీద అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణం పోకుండా చిన్న ఇంజురీస్తో బయటపడడం కోసం ఈ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, రాంగ్ సైడ్ నడపరాదని, ఈ విధమైనటువంటి రహదారి భద్రతా నియమాలు జాగ్రత్తల మీద ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చొప్పుని చేసుకుంటూ వెళ్తున్నాము. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఒకవేళ జరిగిన సమయంలో క్షత్రయాత్రుల ప్రాణాలను కాపాడే వారికి ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ మీరా ప్రసాద్ గారు చెప్తున్నారు. శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా సన్నవిల్లిలో కొబ్బరి పంటలో నల్లముట్టె పురుగు నివారణపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఎన్బేర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి శివకుమార్, అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్బివి చలపతిరావులు హాజరయ్యారు. కొబ్బరిలో నల్లముట్టె పురుగు నివారణకు ఉపయోగించే బదనికలు ఏ విధంగా ఉపయోగించాలి అనేది ప్రయోగాత్మకంగా చేసి రైతులకు వివరించారు. నల్లముట్టె పురుగు లక్షణాలు, ఆశించే విధానం, నివారణ విధానంపై రైతులు వివరించడంతో పాటు రైతులు అడిగిన పలు సందేహాలను వారు నివృత్తి చేశారు. So they have come out with a new parasitoid. This parasitoid is being multiplied already, but now this is a current emerging problem. This parasitoid, Goniasis parasitoid, is being multiplied and distributed to the farmers, and they are collecting the feedback from the farmers on the efficacy of this parasitoid. So today we are here in this village near HRS Ambajipeta. This coconut plantations are being affected by this black-headed caterpillar, and we have released this Goniasis parasitoid, and we have already demonstrated this efficacy of this parasitoid against this pest. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే కొబ్బరిలో అధిక శాతంగా పురుగులు మనం నివారణ చేసుకునే పద్ధతులు ఉన్నాయని, మనకి కొబ్బరిలో వస్తున్న రకరకాల పురుగులు, నల్లముట్టు పురుగు కానీ, ఆకుతేలి కానీ, ఈ మధ్యకాలంలో వస్తున్న తెల్లదోమనికి కానీ ఎటువంటి పురుగు మందులు వాడకుండా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే నివారణని మనం అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా గురించి మనం రికమెండ్ చేస్తున్నాం. 1000 ఎకరాల్లో వచ్చిన నల్లముట్టు పురుగుని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతుల సహకారంతో, ఎఫ్పిఓ డిపార్ట్మెంట్ సహకారంతో నివారణ చేసుకోగలిగాం. అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో
ఇక్కడే కాకుండా అంటే చింతలపూడి అంటే పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాదు, తెలంగాణ, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా నల్లముట్ట పురుగు యొక్క ఉధృతి కనబడుతున్నది. కాబట్టి ఆ రైతులందరికీ కూడా మన ఉద్యాన పరిశ్రమ అంబాజీపేట నుంచి ఏసీఆర్పీ అండ్ బయాలజికల్ కంట్రోల్ ఐసీఆర్ ఎన్బీఆర్ వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఆర్థిక వనరులతో, మన దగ్గర యూనివర్సిటీ ఉన్న ఆర్థిక వనరులతో ఎక్కువ సంఖ్యలో మిత్ర పురుగులైన గునియోజస్ నెఫానిటిస్, బ్రాకాన్ బ్రెవికానిస్, బ్రాకాన్ హెబిటర్ అనే పురుగులని రైతులకి తక్కువ ఖర్చుకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.